రెక్కల కష్టం దక్కని పేదల కూలి రేట్ల పోరాటం నీవు కుల వివక్షతలు కూకిటి వేలతో పకలించే గుణపం నీవు. నమస్తే దోస్తులు, ఇలా ముచ్చట ఏంటంటే మేము కళ్ళు తాగనీకి వచ్చినాం. ఇలా 31 కాబట్టి ఈ బీర్లు మందు తాగి పానం అంతా ఖరాబ్ చేసుకోండి. ఎందుకని మేము ఇలా కళ్ళు తాగుతున్నాం, న్యాచురల్గా వచ్చే కళ్ళు కాబట్టి. సరేగాని ఈ వీడియో చూడుర్రి, చాలా అంటే చాలా కామెడీ ఉంటుంది. ఈ వీడియోలో మీకు నవ్వు రాకుంటే మీకు ఇంకోసారి నా వీడియోలో చూడకూర్రి. సార్ అన్న ఫోన్ చేస్తే మళ్ళీ ఎవరు చేసిర్రు మరి, మంచోడా చెడ్డోడా మళ్ళీ చేద్దామని లేదా? ఓ రక మొన్న చేయలేనారా? మొన్న సాయంత్రం చేసిన చేస్తే మరి ఎవరు రా అని మళ్ళీ చేద్దామని లేదు. ఇది వెళ్తే ఉన్నట్టుంది అలా. అంతేనా? పొద్దున వాడుతుందా? తీస్తాను. నాదే ఇది. ఇంత 150 వందనా కళ్ళు? ఓకే ఓకే. అయ్యా ఒక బాటిల్ ఇచ్చిండు మా పెద్దన్న. ఉంటుంది ఒడ్ల నుంచి ఇట్లా చూడు ఇట్లా నడుపుతాను. పడ్డామంటే కథ సుక్కలే. ఇక ఇట్లా ఉంటుంది. నేను పోతాను. ఒక బాటిల్ కోసం ఇంత కథ చూడు. బాయ్. ఇక్కడి నుంచి పోయి అక్కడ మామూలు చికెన్ వండుతారు. చికెన్ వండుకొని తింటాం. ఇక వేరే ఉంటుంది. ఫైన్ ఎందుకురా వేసరికా? దాలని పోయిపోతుంది. ఇంత సూప్ వస్తుంది. పొయ్యే మరి పొగ దూరిందంటే అంత అసలు పొగ లోపలికి ఎత్తు ఉన్నది. కానీ ఓకే. కుండ మంచిగా సిడి చేసిరా. మా ఇంటికాడ కొన్న కానీ ఇంకా అండలేదు అలా. ఈ వీడియో లాస్ట్ దాకా చూడరు, ఒక్క వీడియో మాత్రం చూడరు. ఎందుకంటే చాలా కామెడీ ఉంటుంది. నవ్వు రాకుంటే నెక్స్ట్ నా ఈ వచ్చే యూట్యూబ్ ఛానల్లో వచ్చే ఒక్క వీడియోస్ చూడకూరి. పక్క అమ్మతోడే చెప్తున్నా, పక్క నవ్వుతారు మీరు. ఓకే బాయ్ దోస్తులు. కూర అయింది. అదిరా ఇట్లా కలుపు. కూర అయింది. దీనిలోనే పారాలు వేద్దామారా? ఎవరి దాకా కలుపుకుంటా? ఇక సల్లారని ఆ గంత వేడి మీద తింటారా? చేస్తుంది మొత్తం. ఇంత కళ్ళు పోసి అంటే ఏమైందిరా? మస్తుండు. ఎడగొకుందాం బయటికి పోయి రాదు గటు. ఇక చూడు బరాబర్ నాకే వస్తుంది పొగ. ఏమైంది వానికి? ఏమైంది? ఉన్న బండి పక్క కూకుంటే మంచిగా ఉంది కదా మధ్యలో. బండి పక్క గీడ గీదలా పచ్చిగుందిరా మొత్తం. రానిద్దాం. ఫస్ట్ అడిగి వేసినాం ఒక పీసు బయట. సూపు పోయిరా పారాలలో. సూపా పెద్ద తీసుకొస్తా. ఇప్పుడు నువ్వు మనం పెద్ద వేసుకుంటా. అర్థం కదా విజయ్ పెట్టుకొస్తున్నారు. అది ఈ కొంచెం కొంచెం వేస్తే తర్వాత వేయబోతువారా? కొంచెం కొంచెం వేస్తాను మరి కారు పోతాను. పట్టుకోరా అంతేగా. అంతే అయ్యో ఏముందా ఇక్కడ ప్లేట్లు చక్కగా వేయట్లేదా? నాకు లివర్ ఉంటాయి. సూర్రా ఉన్నదో తీసి లేదు. సరే బాగుతావా? ఫస్ట్ నువ్వు తాగురా. దావత్ అయింది. ఈ పిల్లగాడే అండి చికెన్ మస్తున్నాయి. సూపర్. ఇప్పుడు ఓకే. లేపురి చాలా ఎలాంటి తాగుతలేదు. లేపురి చాలా ఎలాంటి తాగుతలేదురా.
పిల్లాడు దావతి ఇచ్చిండు, కొడుకు పెట్టిన దావతి చూపించాను లొకేషన్ చూపెట్టవాడు. వీళ్ళంతా మా 10th బ్యాచ్ అనమాట. అంటే మా బ్యాచ్ అంటే నలుగురం కలిసినాం అట్లా. పాలాలు వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. దావతి మనం కూర్చునేటప్పుడు కూడా వీడు మొత్తం స్టప్ ఏ తిన్నాడు. ఇట్లా మా వాళ్ళు ఎట్లా తాగుతారంటే కళ్ళు చెత్తేసుకొని చూసి తాగుతారు. బొంగాడు నాకు ఈరా నేను తింటా అంటే నేను తింటా అని ఎదురు కొడుతుంది. నేనన్నా తింటూ జర్రా నీరు ఇటు దిక్కురా. ఏ తాగురా నరేష్, తాగపోతున్నా తాగుతున్నా వారి బిర్యానీ నువ్వు పోసుకోరాలా. చూడు నరేష్ అయ్యో తాగినారా? మీకంటే ఎక్కువ తాగినా తాగినా బా మరి అది అంతకంటే ఎక్కువ మీరు తాగుతారా? మరి ఈ కుండ ఖాళీ అయింది, ఇక మేము పోతాను. ఇక బిర్యానీ తినని కట గ్లాస్ ఉన్నది, చెప్పు వినత్తది, నువ్వు చెప్పు. ఇలా కుక్కర్ పోసిన గ్లాసులో పోతే కుక్కలన్నా తాగు, వీడు తాగుతలేడు. తాగిపోతే కానీ వీడు తాగుతలేడు. తాగిపోతే కానీ వీడు తాగుతలేడు. ఏమైందిరా నీకు? ఏం తాగుతలేవు? ఏం చెప్తాను రే? ఏం చెప్తాను? చెట్ల గుట్ట పండు ఏం చెప్తాను? ఈ గుట్టల పండు చేసే కథ గీదేనా? మీరు చదువుకోని పంపిస్తే ఈ కథ ఏంది? విజయ్ 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 ఏడున్నారా? ఇక బాగా తాగినాక ఏమనిపిస్తుంది, ఇక బిర్యానీ తిందాం అనిపిస్తుంది. ఇక పోయి బిర్యానీ తినడానికి అయితే వెళ్తాను. మా దోస్తుగాడు పోదాం రా అన్నాడు. సరే అని అందరం వెళ్తున్నాం. ఇక ఉస్నాబాద్కి వెళ్తాం. ఇప్పుడు ఇది ఉస్నాబాద్ తొవ్వ అనమాట, ఇది కొచ్చేరు అనమాట. ఇక కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతాయి, కొంచెం రోడ్ వర్క్ జరుగుతుంది. అందుకే కొంచెం అటు ఇటు అన్నీ మన మట్టి పిల్లలు అవి మురాలు ఉన్నాయి. అటు ఇటు రోడ్ అయితే మంచిగా చేస్తుర్రు. చూడురి కానీ కానీ ఇక నాకు లెగ్ పీస్ ఉన్నది ఇచ్చేయి మరి. ఏమైందిరా సిగ్గుపడతాను? ఏంద్రా ఫైనల్లీ అయిపోయింది. మా వాడైతే ఇంత మిగిలిచ్చిండు. వీడు మూత చేప పెట్టుకున్నాడు. కనబడ్డాడ వీడియోలో. చల్ల తాగవారా? ఇది వేడి వేడి సూపు. ఇది ఏం సూప్? ఇది చికెన్ సూప్. వెజ్ సూపా? అంటే చెప్పున్నాడు విలువ భయ్యా.
ఎవరో బయటకు వస్తారు ఫస్ట్ పైసలు కట్టవారా అమరులా స్తంభం అంటారు దీని ప్రాంగణం. రెక్కల కష్టం దక్కని పేదల కూలి రేట్ల పోరాటం నువ్వు, కుల వివక్షతను కూకటి వేలతో పెకిలించే గుణపానివు నువ్వు, చేతి వృత్తుల శ్రమజీవులకు విరామ మెరుగని కోరువు నువ్వు, రైతుల రక్తం పిండే వాళ్లకు కుడితే నిప్పుల వానవు నువ్వు, రేపటి కోసం నెత్తుడి విత్తులు నాటిన నాగలి సాగువు నువ్వు, అమర జీవుల బలిదానాలకు ఫైనల్లీ బిర్యానీ కూడా అయిపోయింది. ఇక ఇంటికైతే వెళ్తాను. ఇది మన హుస్నాబాద్ మూవీ థియేటరు. ఇందులోనే నేను ఫస్ట్ సినిమా చూసిన, అంటే ఇప్పుడు చూస్తా అనుకోరి. పుష్ప 2 ఇందులో వల్లే వేరే థియేటర్లో పడ్డది. మా హుస్నాబాద్లో 2 థియేటర్లు ఉన్నాయి. ఇది అక్కడ ఉన్నది మన రామే. ఓకే బాయ్ దోస్తులు, జర ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయరు, జర లైక్ చేయరి వీడియోను. టాటా.